హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్లా స్పెషల్స్. ఈరోజు మనకి ఇంట్లో ఎంతగానో యూటిలైజ్ అయ్యే కుకింగ్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు లేకుండా ఏ విధంగా మనం వాడుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ టిప్స్ మీకు తప్పక ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడున్న రోజుల్లో వంట గ్యాస్ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కనుక మీకు తప్పకుండా ఈ టిప్స్ యూటిలైజ్ అవుతాయండి. ముందుగా మొదటి టిప్ ఏంటంటే, మనం గ్యాస్ బండ ఏ రోజైతే మనం తీసుకుంటామో ఆ రోజు కాకుండా మనం ఏ రోజు వాడటం మొదలు పెడతామో వాడటం మొదలు పెట్టిన రోజు అది వాడుతున్న డేట్ వేయాలి. ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఆ రోజు ఆ డేట్ వేసుకుని మొదలు పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు గ్యాస్ వచ్చింది అనేది తెలుస్తుంది. రెండో టిప్ ఏంటంటే, ముందుగా మనకి గ్యాస్ లీకేజెస్ ఎక్కడైనా ఉన్నాయా, రెగ్యులేటర్ దగ్గర కానీ, గ్యాస్ పైప్స్ దగ్గర కానీ, లేదంటే బర్నర్ దగ్గర కానీ గ్యాస్ లీకేజెస్ ఎక్కడైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుని లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఇక మూడవ టిప్ ఏంటంటే, మన రెగ్యులేటర్ నాబ్ ఆన్ చేసినప్పుడు మనకి మధ్యలోకి పెట్టగానే ఫస్ట్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఈ విధంగా సౌండ్ వస్తుంది. అంటే రెగ్యులేటర్ నాబ్ పూర్తిగా పైకి తిప్పకుండా మనం ఇక్కడే ఇలా మధ్యలోకి పెట్టుకుంటామన్నమాట ఆన్ అవ్వగానే. దానివల్ల మనకి గ్యాస్ కొంచెం తక్కువగా రెగ్యులేటెడ్ ఫ్లో మాత్రమే వస్తుంది. ఇక టిప్ నెంబర్ 4, మనం బర్నర్స్ దగ్గర స్టవ్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆన్ చేస్తాం కదా, ఇది నార్మల్గా లెఫ్ట్ సైడ్కి తిప్పినట్లయితే కనుక మనకి ఇలా సిమ్ అనేది వస్తుంది. సిమ్లో వస్తుంది ఫ్లేమ్, అంటే చిన్నగా వస్తుంది. తర్వాత కొంచెం పెద్దగా చేస్తే మనకి 1, 2, 3 అనే నెంబర్స్ ఉంటాయి, దాన్ని బట్టి కొంచెం ఫ్లేమ్ పెరుగుతుంది. అంటే సిమ్లో నుండి రైట్ సైడ్కి టర్న్ చేస్తున్నట్లయితే మనకి 1, 2, 3 అని ఫ్లేమ్ అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఇది డీప్ సిమ్ అనమాట, అంటే కట్టేసే ముందు బాగా చిన్న మంట వస్తుంది, అది డీప్ సిమ్. ఇది మనం పాలు కాచుకోవటానికి కానీ, లేదు ఏదన్నా బాగా చిన్న మంటలో అవ్వాలి అని అనుకుంటే ఇది తప్పక ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇదే నేను మీకు గ్యాస్ స్టవ్ నాబ్ దగ్గర పెట్టి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, సిమ్లో పెడితే లెఫ్ట్లో ఉన్నప్పుడు సిమ్లో ఉంటుంది. కొంచెం అలా పెద్దగా తిప్పే కొద్దీ, రైట్ సైడ్ తిప్పే కొద్దీ మనకి స్టవ్ ఫ్లేమ్ పెరుగుతుంది. ఇది డీప్ సిమ్ అనమాట, అంటే ఇంకా కట్టేయడానికి సిద్ధంగా ఉంది కదా, సో కట్టేసే ముందు వచ్చేది డీప్ సిమ్ ఫ్లేమ్, అంటే బాగా చిన్నది వస్తుంది. ఆ తర్వాతే మనకి ఫ్లేమ్ అనేది తగ్గిపోయి ఆగిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, లెఫ్ట్కి తిప్పితేనేమో సిమ్, రైట్ సైడ్కి కట్టేసే ముందు వచ్చేదేమో డీప్ సిమ్. స్టవ్ పైన ఎక్కువ టైం ఉండి చేసుకునేవి, బాగా చిన్న మంటలో చేసే వాటికి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు టిప్ నెంబర్ 5, మనం గ్యాస్ బర్నర్స్కి పాలు పొంగి ఏదైనా పొరకలు అవి అంటుకుపోతే కనుక మనకి బర్నర్స్ అనేవి సరిగ్గా వెలగవు. అవి అలా అడ్డు ఏమీ లేకుండా ఫ్లో మంచిగా ఉండేలాగా ఎప్పుడు బర్నర్స్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల బర్నర్ దగ్గర లీకేజెస్ అవి రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 6, స్టవ్ పైన పెట్టే ప్యాన్స్ కానీ లేదంటే కుక్కర్ కానీ ఏవైనా సరే ముందుగా అవి పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. దానివల్ల ఎక్కువ గ్యాస్ కాకుండా తక్కువగా ఖర్చు అవుతుంది. టిప్ నెంబర్ 7, మనం పాలు అవి పెట్టినప్పుడు ఏదైనా ఎక్కువ టైం కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా అలారం టైం లాంటిది పెట్టుకుని మనం స్టవ్ని మర్చిపోకుండా ఆఫ్ చేసుకోవాలి. దానివల్ల ఎక్కువగా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు. వంట పాత్రలో ఏమైనా కుక్ చేసేటప్పుడు మనం దానిపైన మూత పెట్టడం వల్ల మనకి ఎక్కువ టైం యూస్ చేసుకోకుండా తక్కువ టైంలో కుక్ అవుతాయి. దానివల్ల మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఇంట్లో కంటిన్యూస్గా హాట్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ తీసుకునే వాళ్ళు థర్మోఫ్లాస్క్ కానీ థర్మోవేర్ కానీ యూస్ చేయటం వల్ల మనకి గ్యాస్ ఖర్చు అవ్వకుండా ఒకసారి హాట్ వాటర్ అనేది తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 10, మనకి ఇంట్లో 2 బర్నర్ స్టవ్ అయినా 4 బర్నర్ స్టవ్ అయినా లేదు 3 బర్నర్ స్టవ్ అయినా సరే, ఒకటి చిన్న బర్నర్ ఉంటుంది, ఒకటి పెద్ద బర్నర్ ఉంటుంది. బర్నర్కి వచ్చే ఫ్లేమ్ సైజ్ని బట్టి, అదే మంట సైజ్ని బట్టి మనం వండుకునేవి, అదే ఫ్రైస్ అయితే కనుక పెద్ద మంట మీద బాగా డీప్ సిమ్లో పెట్టుకుని చేయొచ్చు, లేదు చిన్న పొయ్యి మీద పెద్ద ఫ్లేమ్ పెట్టుకుని చేస్తే మనకి గ్యాస్ చాలా మటుకు ఆదా అవుతుంది. టిప్ నెంబర్ 11, మనం ఇంట్లో రైస్ కానీ లేదంటే ఏవైనా కొన్ని కర్రీస్ కానీ మనం ఇలా ఓపెన్గా పాత్రల్లో వండుకుంటామండి. అలా వండుకునే బదులు ప్రెషర్ కుక్కర్స్ అనేవి వాడటం వల్ల మనకి చాలా టైం, గ్యాస్ రెండూ సేవ్ అవుతాయి.
వంట కూడా చాలా త్వరగా అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్కైనా వెజ్ కర్రీస్కైనా ఇలా ప్రెషర్ కుక్కర్ అనేది వాడటం వల్ల మనకి చాలా వరకు గ్యాస్ అనేది ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో వండేవారికి ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుందండి. మనం పప్పు కానీ రైస్ కానీ ఏదైనా కొంచెం మూత చుట్టూ స్పిల్ అయిపోయి పాడైపోతాయి అనుకున్నప్పుడు ఒక 1 డ్రాప్ ఆయిల్ తీసుకుని ఇలా మనం లోపల సైడు అంటే ఆ నాబ్ చుట్టూ ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా బయట కూడా ఈ విధంగా ఇక్కడ అప్లై చేసుకుంటే కనుక మనకి మొత్తం అంతా కూడా ఊరికే స్పిల్ అయిపోయి పాడైపోయినట్టుగా ఉండదు. వాష్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అనేది వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏ కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. ఇలా రాయటం వల్ల కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు మనకి స్టవ్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 13. ఇంట్లో చాలామంది హాట్ వాటర్ అనేది గ్యాస్ స్టవ్ పైన కాచుకుంటారండి. అలా గ్యాస్ స్టవ్ పైన కాచుకోకుండా ఇన్స్టెంట్ హాట్ వాటర్ అనేది కాచుకోవటం కోసం అని చెప్పి ఇలా ఇమ్మర్షన్ రాడ్స్ కానీ లేదంటే ఇన్స్టెంట్ హాట్ వాటర్ ట్యాప్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి కానీ యూజ్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన కుక్ చేసేటప్పుడు ఆ బర్నర్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా సైజున్న బౌల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అదేవిధంగా చిన్న బౌల్స్ కనుక మనం పెట్టేలాగా అయితే స్మాల్ బర్నర్ స్టాండ్స్ అవన్నీ దొరుకుతాయండి, అవి పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనకి ఇంట్లో స్టాండ్ కూడా లేదు బట్ చిన్న బౌల్ మీద కుక్ చేయాలనుకుంటే ఇంట్లో ఇలా తండూరి నెట్ కానీ పుల్కా గ్రిల్ కానీ ఉంటాయి కదండి, అవి ఈ విధంగా పెట్టుకొని మనం ఏదైనా చిన్న బౌల్ని కూడా మనం హీట్ చేసుకోవచ్చు అన్నమాట. టిప్ నెంబర్ 15. మనకి గ్యాస్ ఇంకా టైం రెండు సేవేజ్ అవ్వాలి అని అంటే మనం కుక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకొని దగ్గర పెట్టుకొని అప్పుడే మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. టిప్ నెంబర్ 16. ఇంట్లో ఎవరైనా హుడ్స్ కానీ అదేనండి చిమ్నీ సెట్స్ ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే ఎనర్జీ సేవింగ్ విండ్ షీల్డ్స్ అని చెప్పి దొరుకుతాయి, అవి తీసుకున్నట్లయితే కనుక మనకి ఎయిర్ ప్రెషర్ వల్ల ఇక్కడ గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు. టిప్ నెంబర్ 17. ఎప్పుడైనా ఊరు వెళ్తున్నా లేదు ప్రతిరోజు నైట్లోని గ్యాస్ రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. దానివల్ల మనకి ఒకటి సేఫ్టీ ప్రికాషన్, 2 గ్యాస్ మిస్యూజ్ అవ్వడం అనేది మాత్రం అసలు జరగదన్నమాట. హోప్ మీకు ఈ వీడియో తప్పక యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో ఉంటాను. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామ్లా స్పెషల్స్.